దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమున 73వ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలను ఒక భారతీయుడిగా దేవుని పిల్లలకు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేశానికి దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రతను బట్టి నేను ఆనందిస్తూ ఉంటున్నాను. క్రీస్తులో సంపూర్ణమైనటువంటి స్వాతంత్రత ఉన్నదని నమ్ముచున్నాను, ప్రకటిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి దినపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైనటువంటి మీ నామమును బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమందు ఆరాధనను ప్రారంభిస్తున్నాము. ఇక కార్యక్రమానికి మీరు అధ్యక్షుడిగా ఉండి, గురువుగా ఉండి, దైవముగాను బోధకుడుగాను మీరు మాకు తోడై ఉండి మమ్ములను మీరు నడిపించమని మా ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి యొక్క నామమున వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము స్తుతిస్తూ స్తుతి గీతాన్ని ఒక దానిని మనం పాడుకుందాము. ఈ పాట బహు పాతకాలము నాటి పాట అయినప్పటికైనా దైవజనుల యొక్క అనుభవాలు నేటి తరానికి కూడా దేవుని స్తుతించినట్లుగా నడిపించేటటువంటి ఒక గొప్ప కీర్తనను మనం పాడుకుందాము. ఇది మీరు మరలా వింటూ జ్ఞాపకం చేసుకుంటూ దైవ సహవాసంలో నిత్యం పాడుకుంటూ మహింపరచడానికి సిద్ధపడండి, నేర్చుకోనండి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, దేవుని నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు, సత్యమగు జీవమగు మార్గం చేసే, సత్యమగు జీవమగు మార్గం చేసే, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. దేవుని స్తుతించేటటువంటి వారిని, దేవుని విశ్వసించే వారిని, దేవుణ్ణి ఆరాధించే వారిని, దేవుని వెంబడించే వారిని ఆయన సహాయములు చేయువాడు, ఆదుకునేవాడు, ఈ కష్టకాలంలో ఆదరించేటటువంటి వాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే, ఆధారము ఆధారణ ఆయనలో, ఆధారము ఆధారణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతి
ప్రియులారా, మరి ఈ దినము వాక్యపు ధ్యానము కొరకే మత్తయి సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ప్రియులారా, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, పాటల్లో నిన్ను ఆరాధించినట్లుగా నడిపించిన వాడా, వాక్యమందు తోడుగా ఉండండి. చదవబడిన వాక్యము నీది, దాసుడు మీ దాసుడు. నన్ను మరుగుపరిచి మా అందరితో మాట్లాడి మీరు మహిమను పొందండి. వింటున్న వారి యొక్క హృదయాలలో నీ ఆత్మను నాయనా సంచకురువుగా ఉంచి ఆత్మ కార్యమును దయచే. యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యపు విభాగము మనము పరిశీలనాత్మకంగా మనము ధ్యానం చేయాలి. చేసినట్లయితే ఇందు స్వార్థతో పాటు విశ్వాసుల యొక్క జీవితాలకు కావలసిన కొంత హెచ్చరికతో కూడినటువంటి సందేశము మనకు ఈ విభాగమందు లభిస్తుంది. గమనించండి, ఈ 2 వచనాలు 3 సంగతులు ప్రత్యేకంగా మనకు వినిపింపజేస్తూ ఉన్నాయి. 1, ఆయన వచ్చెను. 2, ఆయన మాట్లాడెను. 3, వారు ఆయన్ను వెంబడించి స్వస్థత పొందిరి. అద్భుతమైన విషయాలు. ప్రియులారా, ఆయన వచ్చెను అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చెను. గమనించండి, మొదటి విభాగంలో చూస్తే యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. ఈ మొదటి వచనంలో 2 విభాగాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి సంగతి ఏమిటి అనగా యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత అని సెలవిస్తూ ఉంటున్నాడు. నిజమే, ఈ భూమి మీదకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత మనుషుని యొక్క రక్షణ కొరకు, రక్షణ అనగా తాను అనగా మనుషుడు చేసిన ప్రతి విధమైన పాపము నుండి తనను తప్పించి తాను పొందవలసిన శిక్షను తప్పించే పనియే రక్షణ. ఇట్టి రక్షణ కార్యాన్ని సకల మానవుల పట్ల చెయ్యాలి అన్న దైవ సంకల్పమే క్రీస్తునాథుడు ఈ లోకానికి రావటానికి కారణమయ్యింది. ఆ కారణం చేత ఈయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయ అనేటటువంటి ప్రాంతానికి వచ్చి ఆ మీదట అక్కడున్నటువంటి ప్రజానీకంతో మాట్లాడుట అనేటటువంటిది జరిగింది. ప్రియులారా, నిజమే, ఆయన వచ్చి ప్రజలతో మాట్లాడాడు. ఎవరి కొరకైతే వచ్చాడో వారి వలె అనగా మనుషుని యొక్క రక్షణను కోరి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టే మనుషుని యొద్దకు మనిషిగా మారాడు. దేవుని కుమారుడు మనుషుడుగా మారి మనుషుని యొద్దకు రావడం అనేటటువంటిది జరిగింది. ప్రియులారా, మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుషునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! నిజముగా దేవుడు మాట్లాడే స్వభావం గలవాడు, మనిషితో మాట్లాడేటటువంటి స్వభావం గలవాడు. కనుకనే ఆయన ఈ మాటలను చెప్పి, ఏ మాటలను చెప్పాడు అని మనం కొంచెం ఆలోచన చేసి చూస్తే, ఇంతకు ముందు అనగా ఈ 19వ అధ్యాయానికి ముందు మరి 18వ అధ్యాయం ముందు ఒక విధంగా ఆలోచిస్తే 13వ వచనం మనకు ఎంతో స్పష్టంగా విషయం తెలియపరుస్తూ ఉంది.
ఏంటి ఆ విషయం, ఆయన ఎందుకు వచ్చాడు అనే మాటకు వచ్చి చూస్తే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నట్లయితే అందులో ఒక గొర్రె తప్పిపోయినట్లయితే తప్పిపోయినటువంటి దానిని వెదకడా, వెదికే పని మీద ఆ గొర్రెల కాపరి వెళ్ళడా? అలాగ నువ్వు వెళ్ళి దానిని వెదికి పట్టుకున్నప్పుడు అది దొరికిన సంతోషం మందలో 99 గొర్రెల కన్నా తప్పిపోయి దొరికినటువంటి ఒక్క గొర్రె వలనైనటువంటి ఆ ఆనందము, ఆ సంతోషము ఎంత నూతనంగా, ఎంత సంతృప్తిగా ఉంటుందో. గొర్రెల కాపరిగా తాను ఆ విషయాన్ని ప్రకటిస్తుంటున్నాడు. ఆనందాన్ని దొరికిన వారి వల్ల పొందుతున్నాడు. అదే పనిని చేయుట కొరకై ఆయన గలిలయ అనే ప్రాంతానికి రావడం అనేటటువంటిది జరిగింది ప్రియులారా. నిజానికి ఆయన గలిలయ నుండి యోర్దానొద్దనున్న యూదయ ప్రాంతమునకు వచ్చెను అనే లేఖనము సెలవిస్తా ఉన్నది. అయితే ఈ గలిలయ అనేటటువంటి ప్రాంతానికి రావడానికి అయినటువంటి ముఖ్య కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఆ విభాగం మనకు సుస్పష్టంగా తెలియపరుస్తా ఉన్నది. ఏమిటి అనగా, ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ, చూసారా ప్రియులారా, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. 2వ వచనం, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నిజంగా అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకు అనగా, గలిలయ, యూదయ అనేటటువంటి ప్రాంతాలు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూభాగము. కానీ ఆ గలిలయ ప్రాంతానికి అన్యజనుల సమూహం రావడము చాలా విచారకరమైన విషయం. ఎందుకనగా దేవుని పిల్లలకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి భూభాగంలోనికి అన్యులైనటువంటి వారు వచ్చి ప్రవేశించి తమ జీవన విధానము అక్కడ గడిపి, అక్కడ ఉన్నటువంటి యూదులు అన్యుల వలె మార్చబడి నిజముగా దేవుణ్ణి ఎరుగని వారిగా చీకట్లో నడుచుకుంటూ మరి వారి జీవితాలు నిత్య నాశనం వైపు నడిపించుకుంటున్నారన్నమాట. ఇలాగున నాశనం వైపు ప్రయాణిస్తున్న దైవ జనాంగాన్ని, చీకట్లో నడుస్తున్న దేవుని ప్రజానీకాన్ని తిరిగి వారికి వెలుగును ప్రకాశింపజేసి, వెలుగు ప్రత్యక్షపరిచి, వెలుగులో వారి బ్రతుకులను వెలిగింపచేయాలని, గురువైపు వారిని నడిపించాలన్న సదుద్దేశం చేతనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్యజనులు నివసించు గలిలయ ప్రాంతమునకు వచ్చెను అనే లేఖనాలు ఇక్కడ చెప్తున్నాయి. ఆ గలిలయ ప్రాంతము చీకటిలో నడుచు జనులు అని వర్ణించబడింది. అదే గలిలయ ప్రాంతము మరణ ఛాయ కలిగిన దేశము అని చెప్పబడుతోంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మరి సన్నిధికి దూరమై, దేవుని సహవాసమునకు దూరమైనటువంటి ప్రజలు లేదా ఆ యొక్క జనులు మరి ఏ దుస్థితిని కలిగి ఉన్నారో అక్కడ వర్ణింపబడింది. కాబట్టి అటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క జనాంగమును తిరిగి తన యొక్క సొత్తుగా చేసుకోవాలన్న సదుద్దేశం చేతనే యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి రావడం అనేటటువంటిది జరిగింది. నిజమే ప్రియులారా, తన పిల్లలుగా ఇశ్రాయేలులు పిలువబడ్డారు. మరి మనమైతే మరి ఏమని పిలువబడుతున్నాము? నిజానికి ఈ మానవ జాతి యావత్ అంతటికి సృష్టికర్త ఒక్కడే. కనుక ఆయన ఎందుకు వచ్చాడో అన్న విషయాన్ని బైబిల్ మనకు తెలియపరుస్తోంది. ఇక పోయినట్లయితే ఆ చీకట్లో నడిచేటటువంటి ప్రజలుగా, మరణ ఛాయలలో ఉండేటటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీలు మాత్రమే కాదు ప్రపంచం యావత్తంతయు కూడా మరణ ఛాయలలో ఉన్నటువంటి ప్రజలుగానే చీకట్లో
పాపాంధకారములో కళ్ళు మూసుకుపోయి నడిచేటటువంటి పరిస్థితుల్లో మానవాళి ఉన్నది అనే విషయాన్ని మానవుడు సుస్పష్టంగా ఏనాటికి ఆనాడే రుజువు చేస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఇటువంటి చీకట్లో నడిచేటటువంటి ప్రజలను మరి వెలుగులోనికి నడిపించాలి అని అంటే కోటి సూర్యుల తేజోమయుడైనటువంటి ఆ దేవదేవుడు ఉన్న పొలముగా కోటి సూర్యుల యొక్క వెలుగుతో భూలోకాన్ని ప్రత్యక్షమైతే లోకమంతా కూడా మాడి మసైపోతుంది. కాబట్టి ఆ కోటి సూర్యులలో మరి తేజస్సుతో ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఒక చుక్క వలె, ఒక నీటి బిందువుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కనుక ప్రియులారా, ఆయన మనిషి కోసం అనగా నీ కోసము నీ స్వరూపాన్ని, నీ యొక్క మరి ఆకారాన్ని ధరించుకున్న వాడిగా నిజంగా ఈ లోకానికి రావడంలో ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి గమనించు. ఆయన యొక్క మానవ స్వరూప ఆకారము, ఆ రాకడయే నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలియపరుస్తోంది. రెండవదిగా ఆయన మాట్లాడెను. అవును, ఆయన మాట్లాడెను. నిజముగా మానవుడికి నోటినిచ్చినటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటటువంటి స్వభావం కలిగినటువంటి దేవదేవుడు. కాబట్టి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. నిజానికి మాట్లాడి చాలించాడు అని అక్కడ చెప్పబడింది. నిజానికి ఆ 18వ అధ్యాయం యావత్తంతయు కూడా మనము పరిశీలన చేసి చూసినట్లయితే నిజంగా శిష్యులతో చెప్తున్నాడు, మీరు చిన్న పిల్లల వంటి వారిగా మారాలి, అలా మారకపోతే ఎవడూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని నిజంగా ఒక పసిపిడ్డను చూపించి, ఆ పసిపిల్లవాడి యొక్క మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, ఒక మనుషుడు అంత నిష్కల్మషమైనటువంటి వ్యక్తిత్వాన్ని గలవాడుగా ఉంటేనే తప్ప స్వర్గప్రాప్తుడు కాడు, పరలోకానికి వారసుడు కాలేడు అని అక్కడ ఎంత స్పష్టంగా అక్కడ చెబుతున్నాడో ఆలోచించు. అనగా యేసు ప్రభువారు చెప్పేటటువంటిది మానవుని యొక్క రక్షణ కొరకైనటువంటి సంగతులు, వాడికి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి సంగతులు, ప్రేమించే దేవుడు తానై ఉన్నాడని మానవ అవతారంలో ఆయన మన కొరకు వచ్చి ఆయన ఈ సంగతులను మానవుడికి చెబుతా ఉన్నాడు. ఒకసారి గమనించు. నిజానికి ఈ లోకంలో ఈ చెవులకు ప్రతి దినము ఎన్నో మాటలు వినబడుతుంటాయి, ఎన్నో పాటలు వినబడుతూ ఉంటుంటాయి, ఎన్నో వార్తలు వినబడుతుంటాయి, ఎన్నో సంగతులు వినబడుతూ ఉంటుంటాయి. ప్రస్తుత కాలంలో అదిగో కరోనా వారికి వచ్చిందంట, ప్రస్తుత కాలంలో ఫలానా వారికి కరోనా వచ్చిందంట. సో వారు మరి ఈ దుస్థితిని అనుభవిస్తున్నారంట, మరణం ఇలా సంభవించిందంట అనేటటువంటి మాటలు మరి పెచ్చుగా వినబడుతూ ఉంటున్నాయి. వినబడిన ప్రతి మాట వెనక ఉన్నటువంటి సంగతి, ఆ విషయము మనుషుల్ని కొన్ని సందర్భాల్లో భయపెడతా ఉన్నది, మరికొన్ని సందర్భాల్లో బాధను కలిగిస్తూ ఉన్నది, మరికొన్ని సమయాల్లో మరి దుఃఖాన్ని కలిగిస్తున్నది, మరికొన్ని సమయాల్లో ఇక ఈ జీవితం చాలించుకోవాలనేటటువంటి ఆ ప్రేరేపణ మరి మనిషి యొక్క హృదయంలో కలుగుతుందని అంటే నిజముగా ఆ వార్తల వెనక ఉన్నటువంటి సంగతి ఏమైనదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నిజముగా ఈ లోకంలో అటువంటివి తప్ప మరి ఇంకేమీ వినబడలేనటువంటి ఈ లోకానికి నిజంగా దేవదేవుని యొక్క రాకడ, ఆయన ప్రేమ, ఆయన మన కొరకు రావడము, మన యొక్క రక్షణ కొరకైనటువంటి సంగతులను తెలియపరచడము ఎంత నిజంగా ఎంత అద్భుతమైనటువంటి అంశము మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన మాట నువ్వు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా విన్నావా? ఆయన నీ కోసం వచ్చాడని, ఆయన నీ కోసం ప్రాణాన్ని అర్పించాడని, నీ రక్షణ కోరి, నీ నిత్య జీవము కోరి ఆయన ఈ సంగతి నీకు తెలియపరుస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా విని అర్థం చేసుకున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంగతిని కాస్త ఆలోచించు. గమనిస్తే మొదటి సంగతి, ఆయన వచ్చెను, నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి మనుషు కుమారుడుగా వచ్చును. రెండవది, ఆయన వచ్చిన ప్రాంతము చీకటితో మరణ ఛాయతో నింపబడి ఉన్నటువంటి ఆ ప్రాంత నివాసులకు వెలుగైనటువంటి దేవుడు అక్కడ తన మాటల ద్వారా తన వెలుగును, ఆ యొక్క ఉద్దేశమును అక్కడ బయలుపరిచి, చూడండి, చాలించెను అని చెప్పబడింది. ఈ మాటలు చెప్పి చాలించిన, సో చాలించాడు అని అనగా
ఆయన నీతో మాట్లాడాలన్న ఉద్దేశం చేత ఎన్నో సంగతులు ఇప్పటి వరకు చెప్పాడు. ఇంతవరకు చెప్పిన సంగతులు దాదాపుగా నువ్వు విన్నావో లేదో కానీ చెప్పవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉంటుండగా చాలించుట అనగా అర్థం ఏంటనంటే చెప్పవలసిన సంగతులు పెచ్చుగా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు నీకు చెప్పాడు, ఆ తర్వాత ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి అనే ఉద్దేశం అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను నద్దనున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. నిజముగా ప్రియులారా, ఆయన గలిలయలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చి ఆ చీకటిని పారద్రోలి వెలుగును అక్కడ, మరణ ఛాయను పారద్రోలి జీవాన్ని అక్కడ ప్రత్యక్షపరుచుతున్నాడు. ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి సారాంశము అది ప్రియులారా. ఆయనను గమనించుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున అదే చీకట్లో అనగా పాపం అనేటటువంటి చీకట్లో నిత్య నరకాగ్ని అనేటటువంటి మరణ ఛాయల్లో మనుషుడు జీవిస్తూ ఉంటున్నాడు. ఇటువంటి మనుషుడితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, ఆయన మనిషిగా వచ్చిన దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఒకసారి ఆయన మాటలు మనస్ఫూర్తిగా విని ఆలోచించు. అయితే ప్రియులారా, 3వ అంశంలోకి మనము మరి త్వరగా వచ్చేద్దాం. ఆలోచిస్తే వారు ఆయనను వెంబడించి బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. నిజమే ప్రియులారా, ఆయన రక్షించాలన్న ఉద్దేశం చేత వచ్చాడు. నంబర్ 1, రక్షించాలి అన్న ఉద్దేశం చేతనే నీతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే వింటున్నటువంటి సంఘము, వింటున్నటువంటి సమాజము ఆయన మాటలను వినిపించుకున్నవారు అయితే ఆయనను వెంబడిస్తారు. వినడానికి విసుగు చెందిన వారు ఆయనను విసర్జించుకుంటారు. నీవు వినిపించుకునేవాడిగా వెంబడిస్తూ ఉంటున్నావా, లేదా విని విసుగు చెంది ఆయనను విసర్జించుకునేటటువంటి అన్యుని వలె నువ్వు ఒకసారి ఉన్నావా? నీ ఆంతర్యాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అని ఆలోచిస్తే ఇక్కడ ఆయన మాటలు వినటం వల్ల కొంత ఆశీర్వాదాన్ని మనం పొందుతాము. అయితే విన్న విషయాన్ని అంతటినీ కూడా అనుసరించి నడిచేటప్పుడు ఆ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా మనము అనుభవించిన వారిలో అవుతాము. మార్త తన పనులను మరి ప్రక్కన పెట్టి ప్రభువారి పాదాల దగ్గర ఆమె కూర్చొని ఆయన చెబుతూ ఉంటున్నగా వింటున్నప్పుడు మార్త ఉత్తమమైనటువంటి దానిని ఎంచుకున్నది అని ఎంచబడ్డది. నిజమే, ఉత్తమమైన పని వినడమే. నిజమే, అది ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే వినిన సంగతులన్నిటినీ కూడా విశ్వసించిన వారమై ఆయనను వెంబడించగలిగితే ఆయన మాటల్లో ఉన్న సారాన్ని మన జీవితాలు అనుభవిస్తామని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుత కాలంలో స్వస్థత అనేటటువంటిది మరి ఇప్పుడు ప్రజెంట్లో కావాలి. కారణం ఏంటనంటే మరి చైనాలో పుట్టినటువంటి ఈ వైరస్ ప్రపంచమంతా కూడా మరి వ్యాప్తించిన ఈ వైరస్ యొక్క ప్రభావానికి టీకా రష్యా దేశము విడుదల చేస్తోంది అని చెప్పేసినటువంటి వార్త నిజముగా ఎంతో చల్లటి వార్తగా చాలామంది విని ఆనందిస్తూ ఉంటున్నారు. ఎందుకు అనడంటే ప్రజెంట్లో కరోనా నుండి ప్రపంచం బయటపడాలని తహతహలాడుతుంది. దేశాలను పరిపాలించేటటువంటి మరి నాయకులైనా, ప్రజలను పరిపాలించే నాయకులైనా, మరి ప్రపంచంలో ప్రతి మనుషుడు కూడా ఆ వ్యాధి బారిన పడినవాడు ఎప్పుడు ఈ కరోనా బాధ నుండి విడుదల పొందుతాను అని మరి బారిన పడినవాడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మరి ఆ కరోనా బారిన పడకుండా ఉన్నవాడు దీని ప్రభావంను నేను అనుభవించకూడదని చాలా జాగ్రత్త పడుతూ అటు బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నాడు. నిజంగా ఇది స్వతంత్రత వచ్చినటువంటి మరి నెలగాను, సంవత్సరంగాను, దినముగాను మనం జరుపుకుంటున్నాము. కానీ నిజముగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని పరిస్థితి, స్వేచ్ఛగా నవ్వుకోలేని పరిస్థితి, స్వతంత్రంగా మనము బయట తిరగలేనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాము అని అంటే స్వాతంత్రత పేరుకే కనబడుతుంది. కానీ వ్యాధి
తన యొక్క ప్రభావముతో మనిషిని బాధిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మనుషునికి కావలసింది స్వస్థత. నిజానికి బైబిల్ గ్రంథంలో స్వస్థతను దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతోంది. నిజానికి అది ఎప్పుడు ఇచ్చాడు అనే మాటకు వచ్చి చూస్తే, ఆయన ఏ ప్రాంతానికైతే వచ్చినాడో ఆ ప్రాంతపు ప్రజలు ఆయన చెప్పిన మాటలను విని ఆయనను వెంబడించినప్పుడు ఇది చాలా గొప్ప పరిణామం ప్రియులారా. ఎందుకనంటే ఆయనను వెంబడించడం ద్వారా అక్కడ పొందినటువంటి ప్రజలు మరి ఏంటి అని ఆలోచిస్తే స్వస్థతను పొంది ఉన్నారు. హల్లెలూయా. నిజంగా గొప్ప కార్యం ఏంటి అని అంటే మరి ఆయనను వెంబడించడం ద్వారా స్వస్థత. అయితే ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ఆయన మాటలను వింటున్నటువంటి ప్రజలు మరి ఆయనను విశ్వసించినటువంటి ఆయన యొక్క మాటల అడుగుజాడల్లో నడవడమే ఆయనను వెంబడించడము. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నానని నువ్వు చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన మాటలు వింటూ ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు గడుపుతూ ఉంటున్నావు? అయితే వింటున్నటువంటి విషయాల్ని వెంబడించడం వల్ల అయినటువంటి ఆ యొక్క అనుభవాలకు సాక్ష్యముగా నీ జీవితం ఉంటుందా? ఒకసారి నువ్వు పరిశీలించు. నిజానికి ఇక్కడ స్వస్థత వాళ్ళకి అవసరము, స్వస్థత వీళ్ళకి అవసరం అని అనుకోవచ్చునేమో. నిజానికి నువ్వు స్వస్థత పొందవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విభాగాలు ఎన్నో ఉన్నవి. అవి వాక్యం యొక్క చివరిలో నేను జ్ఞాపకం చేస్తాను. కానీ మొట్టమొదటిగా ఆయన వెంబడించుట అనేటటువంటి సంగతులను గూర్చి కొంచెం 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. గమనించు. అన్యురాలైనటువంటి రూతు ధన్యురాలయ్యి మోయాబురాలైనటువంటి ఆమె మరి బైబిల్ గ్రంథంలో తన పేరట ఒక గ్రంథము, రూతు గ్రంథము వ్రాయబడడానికి కారణమైనటువంటిదిగా ఇంత ధన్యత ఎలా పొందుకుంది అలా అన్యురాలైనటువంటి రూతు ఈ ధన్యతను పొందుకోవడానికి వెంబడించుట అనేటటువంటి ఆ యొక్క లక్షణమే దీనికి ప్రధానమైన కారణము. తాను అనగా తన అత్తను నిర్ణయించుకున్నది. అమ్మా, మీరు యవనస్తులు, మీరు మీ స్వగృహాలకు వెళ్ళిపోండి అని అత్త సెలవిచ్చినప్పుడు మరి తన యొక్క తోటికోడలైనటువంటి ఆమె వెళ్ళిపోయింది. కానీ తాను మాత్రము అతయ్య, నేను తిరిగి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ యొక్క జనమే నా యొక్క జనము, నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను కూడా అక్కడనే చనిపోతాను, మరణము తప్ప నన్ను ఎవరునూ కూడా మరి విడదీయలేరు అని చెప్పేసి తన విశ్వాసమును ఖచ్చితంగా తన యొక్క అత్తతో చెప్పినప్పుడు అత్త తనతో మాట్లాడడానికి ఇష్టపడక మరి యెరూషలేము ప్రాంతానికి అత్త ప్రయాణమైనప్పుడు కోడలుగా తాను తన అత్తను వెంబడించి తుదకు తన యొక్క విశ్వాస సత్ప్రవర్తన ద్వారా మరి ధన్యురాలు అయినటువంటి సంగతి యోబు గ్రంథ ధ్యానాల్లో మనం వింటాం. ప్రియులారా, మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారుగా, దేవుని యొక్క సహవాసములకు వెళ్ళిన వారుగా మనము కనబడుతూ ఉంటున్నాము. కానీ దైవ సన్నిధిలో వినబడేటటువంటి మాటలకు విధేయులమయ్యి ఆయనను వెంబడించడం అనేటటువంటిది చేశామా? అలాగున చేసిన నాడే అన్యులు ధన్యులవుతారు. నిజానికి రూతు ఈ విధముగా ఆశీర్వదింపబడ్డది అని చెప్పేసి మనము గ్రహించుకోవాలి. ఇలాగనే మరొక సంఘటన కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి ఏలియా ఉన్నాడు అనగా తాను తన పరిచర్య ముగించుకొని అగ్ని రథముల మీద ఆరోహణం అవడానికి ముందు తన శిష్యుడైనటువంటి ఎలీషాతో ఈ మాటలు చెప్తాడు. దేవుడు నన్ను రమ్మంటున్నాడు కాబట్టి నేను వెళ్తాను, నువ్వు ఇంకా ఆగిపోవు అని చెప్పేసి అన్నప్పుడు, నేను నీ వెంబడి వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు నిజముగా 3 ప్రాంతాలు వారు ప్రయాణం చేశారు. ఎన్నటెన్నటికీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు చివరి ప్రయాణంలో చివరి మజిలీలో సరే నీకేం కావాలో చెప్పు అన్నాగా అప్పుడు ఎలీషా చెప్తాడు, 200 ఆత్మ నాకు కావాలి అని కోరుతాడు. నిజమే, నేను ఆరోహణం అయిన తర్వాత దుప్పటి మరి ఎగురుతుంది,
నా ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటి ఎగిరినట్లయితే దాన్ని నువ్వు పట్టుకోగలిగినట్లయితే నిజముగా 200 ఆత్మశక్తిని పొందుకుంటా ఉన్నప్పుడు సేమ్ అలాగనే అగ్నిరథాల నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఆ దుప్పటిని అందుకోవడానికి ప్రయత్నించాడు, అందుకున్నాడు, పొందుకున్నాడు. ఈ రోజున ఆయన మాటల్ని నువ్వు అందుకుంటున్న వాడిగా ఆయనను వెంబడించి ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ నింపుదల, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా ఈ దినాలలో జీవించలేకపోవడానికి కారణం ఏంటి? నీ యొక్క ఆత్మీయతలో ఇదే పరిస్థితి కలుగుంటున్నావేమో. ఒకసారి నీవు పరీక్షించాలని చెప్పేసి ప్రొఫెట్ నేను మీకు మనవి చేస్తున్నాను. ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా వలె నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు అలాగానే ఉన్నట్లయితే నీవు కూడా ఆత్మలో అభిషేకింపబడిన వాడిగా, 200 ఆత్మశక్తి గలవాడిగా ఎందుకు మరి జీవించలేకపోతున్నావు? కాస్త నీ యొక్క విశ్వాసమును, నీ యొక్క విధేయతను పరీక్షించుకోవాలని ప్రొఫెట్ నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. మూడవదిగా మనము చూసినట్లయితే కనాను స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టినటువంటిదై తాను ఎంతో బాధపడుతుంది. నిజంగా కుమార్తె జీవితము, కుమార్తె యొక్క పరిస్థితి అధ్వానంగా తయారైందని నిజంగా ఎంతో దుఃఖపడుతోంది, ఎంతో బాధపడుతోంది. అప్పుడు ప్రభా దగ్గరకు వచ్చి, ప్రభా నా కుమార్తె అపవిత్రమైనటువంటి ఆత్మ పట్టుకున్నటువంటిది, నిజంగా ఎంతో బాధపడుతుందయ్యా అని మొట్టమొదటిసారిగా ఆమె విన్నవిస్తుంది. కానీ ప్రభువారు వినని వాడిగా ముందుకు అడుగులేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఆమె ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నది. రెండవదిగా శిష్యులు కూడా ఈమె వెంబడిస్తూ మరలా కేకలు వేస్తూ ఉన్నప్పుడు శిష్యులు, అయ్యా ఈమె ఇందాక నుంచి మరి వేడుకుంటోంది కదా, ఈమెను పంపించవచ్చును కదా అని అంటే, అప్పుడు ప్రభువారు ఒక మాట అంటాడు, నేను ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన వారి వద్దకే పంపబడితేనని మరొక మాట చెప్పినప్పుడు మరి చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతూ మరి పిల్లల రొట్టె ముక్కలను తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తమా అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఆమె మాట్లాడుతూ, అయ్యా బల్ల మీద నుండి పడిపోయినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని చెప్పేసి ప్రభువారితో మాట్లాడినప్పుడు వెంటనే ప్రభువారు స్పందిస్తూ, అమ్మా ఇశ్రాయేలీలలోనే నేను ఇంతటి విశ్వాసం నేను చూడలేదు. సరే, నీ విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరుస్తోంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ కుమార్తె బాగుపడుతుంది వెళ్ళు అని చెప్పేసి సెలవు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తన కుమార్తె యొక్క క్షేమాన్ని పొందుకోగలిగింది. ఈ ధ్యానంలో, ఈ వచ్చినప్పుడు విభాగంలో మనం గమనించి చూసినట్లయితే మరి ప్రభువారి యొద్దకు వెళ్ళంగానే అద్భుతాన్ని కోరుకున్నది. అది దొరకలేనప్పుడు ప్రభువారిని విడిచి వెనక్కి వెళ్ళిపోలేదు. అలాగన వెళ్ళిపోయి కానీ ఉన్నట్లయితే తన కుమార్తె దుస్థితిని తాను మార్చుకునేది కాదు. కానీ తన ప్రభువారి దగ్గర నుండి తనకు సమాధానము మొదటి మెట్లో రాలేకపోయినా రెండవ మెట్లో శిష్యులు కలిసి తనతో పాటు కలిసి విన్నపం చేసిన అప్పటికే రాలేకపోవచ్చు. మూడవ మెట్టులో తన విశ్వాసమునకు పరీక్ష ఎదురైంది. నేను ఫలానా దానికోసమే గాని అని అన్నప్పుడు ఆ పరీక్షలో తన విధేయత, తన వెంబడింపు, తన విశ్వాసంని వ్యక్తపరిచి ప్రభువారి దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. అలాగున తన కుమార్తెకు క్షమాభివృద్ధిని తెచ్చుకుంది. అయితే మరి విశ్వాసము కలిగినటువంటి ఒక మరి కుటుంబ యజమానుడుగా లేదా కుటుంబ యజమానురాలుగా నీవు నీ పిల్లల విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళావా? ఆయన పాదాల దగ్గర ఎప్పుడైనా నీ పిల్లల యొక్క భవిష్యత్తును పెట్టావా? ఒకసారి ఆలోచించు. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, పిల్లలు మరి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, పిల్లలకు అది తెచ్చాను, ఇది తెచ్చాను, ఇది చేశాను, అది చేశానని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కానీ పిల్లల యొక్క క్షేమం కోరి, పిల్లల యొక్క రక్షణ కోరి నువ్వు ప్రభు యొద్దకు వెళ్ళినటువంటి కనాను స్త్రీని పోలి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు మనకు గొప్ప మేఘము వలె ఉన్నటువంటి సాక్షులు. కాబట్టి వీళ్ళ యొక్క జీవిత అనుభవాల్ని కాస్త పరిగణనలోనికి మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంబడించేటటువంటి వాళ్ళలో రూతు, మరి నయోమిని వెంబడించిన రూతు, మరి ఏలియాను వెంబడించినటువంటి ఎలీషాలు
మనకు చక్కటి మాదిరి. యేసు ప్రభువుని వెంబడించినటువంటి ఈ కనాను స్త్రీ మరి ఎక్కువ అనుభవాలతో కూడినటువంటి మాదిరిని కనపరుస్తోంది. మరి నీ జీవితం కూడా యేసుని వెంబడించి మరి నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి నువ్వు కూడా మాదిరికరమైనటువంటి విశ్వాసగా జీవిస్తుంటావా? జీవించాలి అని కోరుకున్నట్లయితే ఇప్పుడే నీ విశ్వాసత, నీ యొక్క వెంబడింపును పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ వాక్యమును చదువుకున్న విభాగంలో చూస్తే బహుజన సమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచను. ప్రజెంట్లో స్వస్థత కావాలని ప్రతి మనుషుడు కోరుకుంటున్నాడు. మరి ప్రతి మనుషుడు, ప్రతి కుటుంబము, ప్రతి జనము, ప్రతి మరి పట్టణము, ప్రతి ప్రాంతము, ప్రతి దేశము కూడా స్వస్థత కావాలి, మరి స్వస్థత కావాలని కోరుకుంటున్నారు. ఇటువంటి సమాజానికి నేను దేవుని పక్షంగా కోరుకునేది ఏంటనంటే, నిజముగా దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఆయనను మీరు వెంబడించినప్పుడు, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని విశ్వసించినప్పుడు, ఆయన చెప్పిన మాటలు విశ్వసించి ఆయనను వెంబడించినప్పుడు మీ జీవితాలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ముఖ్యముగా మీకు రక్షణను, నిత్య జీవం ఆయన నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మీకు ఆ స్వస్థత దొరుకుతుంది అని నేను మీకు ప్రకటిస్తున్నాను. అయితే ఆయన వారిని అక్కడ స్వస్థపరచును. ఈ కరోనా అనేటటువంటి మాయరోగము నాకు రాలేదు, ఏ స్వస్థత నాకు అవసరం లేదు, నేను యేసును కానీ, యేసు మాటలను కానీ వినవలసిన అవసరము కానీ వెంబడించవలసినటువంటి మరి అవసరత నాకు లేదు, అది కావాలనుకున్న వాడికి చెప్పుకో, మీరు ఊరుకోండి అని చెప్పేసి ఒకవేళ మరి నీవు చెప్పి ఆయనను విసర్జించేవాడిగా ఒకవేళ ఉండవచ్చునేమో. అయితే ప్రియులరా, మనుషుడు ఏమై ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా మంచిది ప్రియులారా. ఎందుకు అని అనగా, మరి భక్తుడైనటువంటి యిర్మీయా ప్రవచించినటువంటి దాని ప్రకారంగా చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైనటువంటి వ్యాధి గలది అని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. నిజానికి మనుషుడు శారీరకంగా స్వస్థత అవసరం లేనివాడుగా, ఆరోగ్యవంతుడిగా ఉంటే ఉండవచ్చు, కానీ వాడు అంతరంగం అనగా హృదయ స్థితి ఘోరమైన వ్యాధితో ఉన్నది. మరి దానిని గ్రహించగలవాడు ఎవరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకటి ఆలోచించు, పైకి నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉండవచ్చు, లేదా పైకి అందంగా ఉండి ఉండవచ్చు, లేదా పైకి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి అధికారంలో ఉండి ఉండవచ్చును, కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి హృదయ స్థితి ఎలా ఉన్నది, నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని కోరుతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తోంది అనగా మానవుణ్ణి తయారు చేసినటువంటి దేవదేవుడు చెప్తున్నాడు, మానవ హృదయము మరియు ఘోరమైన వ్యాధితో ఉన్నది అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. అయితే మరి హృదయాన్ని స్వస్థపరచుకోవడం అనేటటువంటిది మానవుడికి ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి అవసరత అయి ఉన్నది. కాబట్టి మరి శరీరానికి స్వస్థత నీకు అవసరము లేకపోవచ్చును, కానీ నీ అంతరంగానికి స్వస్థత, నీ అంతరంగము క్షేమంగా ఉండడము నీకు చాలా మంచిది. ఎందుకనంటే మరి ఒక చిన్న సామెత మనకు తెలుస్తుంది, మేడు పండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా. మేడు పండు పైకి చాలా చక్కగా ఉంటుంది, కానీ దాన్ని పొట్ట విప్పి చూస్తే, దాని లోపల పరిశీలన చేస్తే మరి ఎన్నో భయంకరమైనటువంటి పురుగులు మరి లోపల నుండి బయటికి ఎలాగైతే వస్తుందో, అలాగనే ప్రియులారా, మానవుడు పైకి ఒకలా ఉంటాడు, లోపల భయంకరమైనటువంటి క్రూరుడిలాగా, మూర్ఖుడిలాగా, మరి అజ్ఞానిలాగా, పాపము అంధకారము గలవాడుగా మరి తాను జీవిస్తూ ఉంటుంటాడని తన హృదయ స్థితిని గూర్చి దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తున్నది. అదే విధముగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో మానవుని యొక్క పరిస్థితిని గూర్చి ఇలాగున తెలియపరుస్తూ ఉన్నది. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దయచేసి ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే మానవుని గూర్చి మరి
ప్రవక్త యెషయా గ్రంథంలో లాగున చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి మనుషుడు అంతరంగమందు చెడిన వాడని మరోసారి జ్ఞాపకం చేస్తుంది. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కూడా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఈ మాటకు మరి సరైనటువంటి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, మనుషుడు మరి నడినెత్తి విభాగము అనగా మెదడు. ఈ మానవ మెదడులో పుట్టినటువంటి ప్రతి ఆలోచనలోనూ ప్రతి తలంపులోనూ నిజముగా మనుషుడు ఎన్నో రకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి తలంపులు, స్వార్థంతో కూడినటువంటి పాపంతో కూడినటువంటి మరి బహు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తలంపులను నిత్యము తలంచుచు వాడు మరి నడినెత్తి వ్యాధిని కలిగిన వాడుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటుంటాడు. అయితే అక్కడ మొదలుకొని మరి మనుషుడు అరిపాదము వరకు అనగా తాను నడిచేటటువంటి నడవడిక యావత్తు అంతటిలోనూ కూడా మనుషుడు నిజముగా పాపి అని తను తాను మరి బయలుపరుచుకుంటూ ఉంటుంటాడు, రుజువు చేసుకుంటుంటాడు. ఆలోచనలు మొదలుకొని నడవడి వరకు, చేతి పని వరకు మరి పాపం చేత నింపబడిన వాడిగా బయలుపరచబడుతుంటాడు. కాబట్టి అంతరంగమందు బాగుపడవలసిన అవసరత అనగా స్వస్థత నొందవలసిన అవసరత మనుషుడికున్నది. కాబట్టి ఈ స్వస్థతను కోరి మనము ఏం చేయాలి అనే మాటకు వస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే ఆ యొక్క స్వస్థత, బాహ్య స్వస్థత, అంతరంగ స్వస్థత మనము పొందవలసిన వారమై ఉన్నాము. అయితే ప్రియులారా, రెండవదిగా మనం అది చూస్తే, మూడవదిగా తీతు మరి గ్రంథమునందు మనము ఈ విషయాన్ని ఆలోచన చేసి చూసినట్లయితే, తీతు గ్రంథము 2వ అధ్యాయము మనము చదివినట్లయితే ప్రియులారా, అక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నది స్పష్టంగా, మనుషుడి యొక్క బుద్ధికి స్వస్థత కావాలి. నిజమే, సంఘములో ఉన్నటువంటి మరి వృద్ధులకు, సంఘములో ఉన్నటువంటి యవనస్తులకు, సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు మరి ఏ విధమైనటువంటి తత్వము లేదా లక్షణం కలిగి ఉండాలో అక్కడ మనకు 2వ అధ్యాయము, తీతు గ్రంథము 2వ అధ్యాయములో 2వ వచనములో స్వస్థ బుద్ధి గలవారును అని ఒకసారి సెలవిస్తున్నది. 2వ అధ్యాయములో 5వ వచనములోను స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని దాదాపుగా 3-4 సందర్భాలు ఈ యొక్క అధ్యాయం అంతా కూడా స్వస్థ బుద్ధి అనగా బుద్ధికి స్వస్థత కావాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అవును, స్వస్థత శరీరానికి కావాలి, స్వస్థత అంతరంగానికి కావాలి, స్వస్థత బుద్ధికి కూడా కావాలి. ఈ 3 విభాగాలలో మనుషుడు చెడినవాడు. మరి స్వస్థత వారికి కావాలి. కాబట్టి 3 రకాలైనటువంటి స్వస్థతలను కోరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వసించాలని, ఆయన నీ కొరకు వచ్చిన వాడని నువ్వు గ్రహించుకోవాలి. ముఖ్యంగా ఆయనను వెంబడించడం ద్వారా నువ్వు స్వస్థత పొందుతావని దేవుని లేఖనం సెలవిస్తోంది. నువ్వు ఆయనను వెంబడిస్తున్నావో లేదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, యేసు వలన ఈ యొక్క స్వస్థతను పొందగలుగుతాము. అనగా మరి యేసుక్రీస్తు వారి వల్ల బాహ్య స్వస్థత, అంతరంగ స్వస్థత, బుద్ధి స్వస్థత మరి పొందడానికి గల కారణం ఏమిటంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనం మనకి ఇలా తెలియపరుస్తోంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగగొట్టబడును, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అతడు పొందినటువంటి గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆయన నీ కోసం వచ్చినటువంటి దేవుడు, విశ్వసించుము. ఆయన నీతో మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. మరి దీనిని విశ్వసించి మరి వినేవాడిగా, వినిపించుకునేవాడిగా ఉండాలని మరి నేను మీకు కోరుకుంటున్నాను. నీ స్వస్థత కోరి మరి సెలవిస్తున్నది ఏంటంటే, ఆయనను వెంబడించి అనేకులు స్వస్థత పొందారు. నువ్వు కూడా ఆయనను వెంబడించేటటువంటి వాడిగా ఉండి మరి రూతు పొందిన ఆశీర్వాదం, ఎలీషా పొందిన ఆశీర్వాదము, కనాను స్త్రీ పొందినటువంటి ఆశీర్వాదము వెంబడించడం ద్వారా నువ్వు పొందుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి బాహ్య స్వస్థత అంటే శరీరానికి స్వస్థత, అంతరంగానికి స్వస్థత, బుద్ధికి స్వస్థత కూడా పొందవలసిన అవసరత సర్వ సమాజానికి
ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ స్వస్థత నిచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే ఆయన గాయపరచబడిన వాడిగా మరి మనము గ్రహించుకొని విశ్వసించి వెంబడించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ, ఆ స్వస్థత నీకును నీ కుటుంబమునకును సర్వ సమాజానికి ప్రభు అనుగ్రహించాలని మరి కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనకు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీవు నేడు దినమందు మాకు దయచేసినటువంటి విలువైనటువంటి సందేశం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు మరి మీకు చెల్లిస్తున్నాను. ప్రపంచానికి కావలసినటువంటి స్వస్థత మరి ఏ విధంగా లభిస్తోంది, మరి ఎవరి వల్ల మాకు ఈ స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని మరి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు వినిపింపజేశారు. మేము ఆ మాటలు వినేవారిగా మాత్రమే కాకుండా విశ్వసించి విశ్వాసంలో నాయన ముందుకు వెళ్ళి మేము దానిని వెంబడించేటటువంటి వారిగా వెంబడించి నీ ద్వారా స్వస్థత నొందిన ఆనాటి తరపు వారి వలె మేము స్వస్థత నొందడానికి శరీరముల యందు స్వస్థతయు అంతరంగమునందు స్వస్థతయు మా బుద్ధికి కూడా స్వస్థత కావాలని హెచ్చరించిన నీ వాక్యములో ఉన్నటువంటి స్వస్థత మేము మీ ద్వారా పొందుకొనులాగన మమ్మలను దీవించమని, ఈ యొక్క వాక్యము అందరి హృదయంలో నాటబడి ఫలించినట్లుగా చేయమని అనుసారమైన జీవితం కొరకే విన్నవిస్తూ యేసునామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క గొప్ప స్వస్థత, ఆదరణ, సమాధానము చేరుచిన మనందరికీ సదా కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.